నవరాత్రి 5వ రోజున ఆరాధించబడే దేవి స్కందమాత. ఆమె తన కుమారుడైన కార్తికేయుణ్ణి మోసుకొని సింహంపై విహరిస్తూ భక్తులకు కరుణామూర్తిగా దర్శనమిస్తుంది. సింహవాణిగా వెలిసే శక్తి, కరుణామూర్తిగా కాసే భక్తి. ఈ స్కందమాత నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణాలు చూద్దామా? మాతృత్వం, మదర్లీనెస్. సర్వలోకాన్ని తల్లిగా చూసే దయ, కరుణ మనలో పెంచుకోవాలి. సహనం, పేషెన్స్. ఎన్ని కష్టాలు వచ్చినా శాంతంగా ఎదుర్కొనే శక్తి పెంపొందించుకోవాలి. నిస్వార్థమైన ప్రేమ, సెల్ఫ్లెస్ లవ్. స్వార్థం లేకుండా ఇతరుల కోసం ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. పరిరక్షణ గుణం, ప్రొటెక్టివ్ నేచర్. బలహీనులను, బాధపడుతున్న వారిని కాపాడే మనసు కలిగి ఉండాలి. వినయం, ఒబీడియన్స్. ఎంతటి శక్తి కలిగి ఉన్నప్పటికీ వినయంగా ఉండటం రావాలి. భక్తి, డివోషన్. దైవంపై అచంచలమైన విశ్వాసం మనలో ఉండాలి. ఈ రోజున స్కందమాతను భక్తితో ఆరాధించి దయాగుణాన్ని మన జీవితంలో పెంపొందిద్దాం. ఓం దేవి స్కందమాతాయై నమః. రేపటి వీడియోలో కాత్యాయని దేవి గురించి తెలుసుకుందాం.